నమస్తే అండి. జగన్మోహన్ రెడ్డి గారు సమీక్షా సమావేశాలు జరిపే కార్యాలయానికి సంబంధించి ఈరోజు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ అయితే వైరల్ అవుతూ ఉంది. సచివాలయంలో ఉండాల్సిన ఫర్నిచర్ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి ప్రజాధనాన్ని వృధా చేస్తూ తన ఇంట్లోనే కార్యాలయాన్ని సృష్టించుకున్నారని చెప్పి ఇది ఎంతవరకు నిజం? దీనిపై ఒక ఏంటి? ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి సచివాలయానికి వెళ్ళి సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఇంట్లో తాడేపల్లి కొంపల క్యాంప్ కార్యాలయం అని పెట్టుకొని గవర్నమెంట్ లోగో పెట్టుకొని మొన్నటి వరకు అతను ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి గవర్నమెంట్ నిధులతో ఆడాడు. ఈరోజు అక్కడే సత్యమేవ జయతే అనే లోగో ఒకటి తీసేసి అదే హాల్లో పెడుతున్నాడు. అక్కడికి అతను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొన్న ఫర్నిచర్ అదంతా గవర్నమెంట్ ఆస్తితో కొన్న ఫర్నిచర్ కానీ టేబుల్ కానీ అవన్నీ ఇప్పుడు అతను ముఖ్యమంత్రి కాదు, అవి గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేయాలి, జిఐడి డిపార్ట్మెంట్కి, జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్. కానీ అతను హ్యాండ్ ఓవర్ చేయకుండా అతని దగ్గరే ఉంచుకొని ఫర్నిచర్ దొంగలాగా జగన్మోహన్ రెడ్డి 11 కేసులు ఉన్న A1 ముద్దాయి ఇప్పుడు ఫర్నిచర్ దొంగతనం చేసి గతంలో కోడెల శివప్రసాద్ గారు స్పీకర్గా చేసినప్పుడు ఆయన ఇంట్లో ఆయన సొంతంగా కొనుక్కున్న ఫర్నిచర్ ఉన్నా కానీ ఈయన ఫర్నిచర్ మన అసెంబ్లీలోది తీసుకెళ్ళాడని చెప్పి ఆయన మీద దొంగ అనే ముద్రేసి 40 సంవత్సరాల రాజకీయ చరిత్రలో ఎటువంటి అవినీతి మచ్చలేని ఇరిగేషన్ మంత్రిగా, స్పీకర్గా, అనేక రంగాల మినిస్టర్గా చేసిన ఆయన మీద నిందేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఆయన మానసిక స్పృహకి గురి చేసి ఆత్మహత్య చేసుకునే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి దొంగ అయ్యుండి ఈరోజు అవన్నీ గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేయకుండా అక్కడే సమీక్షా సమావేశాలు పెట్టి ఇదే జగన్మోహన్ రెడ్డి రాజధాని అమరావతి బిల్లు యనమల రామకృష్ణుడు గారు షరీఫ్ గారు అడ్డుకున్నారని చెప్పి మండలి రద్దు చేయాలని చెప్పి అసెంబ్లీలో తీర్మానం పెట్టి ఇవాళ అదే ఎమ్మెల్సీలకి మీటింగ్ పెట్టి మనం మండలిలో గట్టిగున్నాము, మనం పోరాడాలని. మండల వ్యవస్థని దృష్టిలో రద్దు అయిపోయిన జగన్మోహన్ రెడ్డి నువ్వు ఎమ్మెల్సీలతో ఎలా మాట్లాడతావు? ఇంకా నువ్వు బిల్లు పెట్టావు, ఎలా నీకు ఎమ్మెల్సీలు ఉన్నారు? రేపో మాపో జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారిని 23 వచ్చి నీ ప్రతిపక్ష హోదా లేకుండా చేస్తానని చెప్పి దేవుడు నేను తలుచుకున్న 4 ఎమ్మెల్యేలు వస్తాయని చెప్పి వల్లభనేని వంశీ లాంటి మూర్ఖుల్ని దద్దమ్మల్ని పార్టీలోకి తీసుకున్నాడు. కానీ ఇవాళ నువ్వు అన్ని ప్రలోభాలు చేసినా ఎన్ని చేసినా తెలుగుదేశం పక్క నారా చంద్రబాబు నాయుడు గారిని నమ్మి 19 మంది ఎమ్మెల్యేలు ఉన్నాయి. ఆయన ప్రధాన ప్రతిపక్ష నాయకుడు హోదా పోలేడు. 5 సంవత్సరాలు నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ ఈరోజు అదే దేవుడు అదే ప్రజలు జూన్ 4వ తేదీన నీకు 11 సీట్లు ఇచ్చి దేవుడు స్క్రిప్ట్ నువ్వెప్పుడు దేవుడు ప్రజలని మాట్లాడు అదే దేవుడు అదే ప్రజలు నీకు స్క్రిప్ట్ రాశారు 11 మంది. నీకు చంద్రబాబు నాయుడు గారికి ఏదైతే ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కకుండా చేస్తున్నావో నీకు ఈరోజు ఆ హోదా దక్కలేదు. నువ్వు 175కి 175 పోటీ చేస్తే పట్టుమని 11 గెలిచి నీ తండ్రి డైలాగే ఉంది. తెలంగాణకు చెందిన నేతల రాజేంద్రన్ అసెంబ్లీలో నీ తండ్రి డైలాగే నీకు ఈరోజు వట్టించింది జగన్మోహన్ రెడ్డి. 175 పోటీ పట్టుమని 11 సింహం సింగిల్గా వచ్చింది. మేము కూటమిగా వస్తాము. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు కాదు ఎప్పుడు అక్టోబర్లోనే ప్రకటించాడు మేము కూటమిగా వస్తున్నామని చెప్పి. నీకు నీ సాయి శక్తులు నువ్వు ప్రయత్నించావు కానీ నువ్వు ఓడిపోవడానికి ప్రధాన కారణం ఈ రోజుకి మీ చూడండి చంద్రబాబు నాయుడు గారు ఒక సామాన్య అంగన్వాడీ టీచర్ అయినటువంటి రంపచోడవరంలో మిర్యాల శిరీష్ గారిని గెలిపించాడు. విజయనగరం ఎంపీగా కలిసి తప్పలేదు. నువ్వు ఎవరెవరికో ఇచ్చాను టికెట్లు అని చెప్పి 10 ఎకరాలు అమరావతికి పక్కన 10 ఎకరాల పొలం ఉన్నవాడు నీకు సామాన్య రైతా? సామాన్య ఎమ్మెల్యేనా? వాళ్ళందరికీ టికెట్లు ఇచ్చి నేను సామాన్యులు పేదలు పెట్టండాలని నిన్ను ప్రజలు చిత్కరించడానికి ప్రధాన కారణం నీ ఎమ్మెల్యేలని. ఇప్పటికీ నీ అహంకారం దగ్గర ఎమ్మెల్యేలని, మినిస్టర్ని, ఒక మాజీ మినిస్టర్లో డిప్యూటీ సీఎంని నుంచోబెట్టి నువ్వు దర్జాగా కూర్చొని మాట్లాడుతున్నావు. చంద్రబాబు నాయుడు గారు ఆయన పక్కన 10 మందిని పెట్టుకొని అందరితో కూర్చొని మాట్లాడుతుంది. ఈరోజు వేలాది మందికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ప్రతి ఒక్కరిని ఆప్యాయం కలిసాయి. నువ్వేనాదన్నా నీ కార్యకర్తలను కలిసావా? కార్యకర్తలను కాదు నీ ఎమ్మెల్యేని కలిసావా? ఆళ్ళ రామకృష్ణారెడ్డి వస్తే డైరెక్ట్ వెళ్ళిపోతాడు. అదే గంజి చిరంజీవి వస్తే హ్యాండ్సప్ పెట్టి రావాలి నీ లోపలికి. ఇలాంటివే నిన్ను పతనానికి దారి తీసే ప్రజల నుంచి కొట్టారు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని నువ్వు ప్రతిపక్ష నాయకుడికి అసెంబ్లీకి వెళ్ళి ప్రజా సమస్యల మీద పోరాడితే నీకు వచ్చే ఎన్నికల్లో మళ్ళీ ప్రతిపక్ష హోదా లేకపోతే అది కూడా దిక్కుండదు అని. ముఖ్యంగా అయితే జగన్మోహన్ రెడ్డి ఇంటికి కూడా ప్రజాధనాన్ని ఖర్చు చేశారనేది కూడా మాట్లాడుతున్నారు. ఎంతవరకు నిజం అంటారు? అటు జగన్మోహన్ రెడ్డికి తాడేపల్లి కట్ట మీద నుంచి రోడ్డు ఉంటుందండి. అది కాకుండా ఈయన ముఖ్యమంత్రి గవర్నమెంట్ నుంచి జీవో రిలీజ్ చేసుకొని ఆయన ఇంటికి ఫెన్సింగ్కి, కిటికీలకి బుల్లెట్ ప్రూఫ్లు, బాత్రూమ్కి బుల్లెట్ ప్రూఫ్లు అన్నీ పెట్టుకొని ఆ రోడ్డు డబల్ రోడ్డు వేసుకొని వందల మంది పేదలు నివాసం ఉంటుంది తరతరాలుగా.
వాళ్ళని ఖాళీ చేయించి వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇస్తానని చెప్పి ఇవ్వకుండా రోడ్డు వేసుకున్నది. అది నీ అమ్మ మొగుడు సొమ్ముతో వేసుకున్నావు జగన్మోహన్ రెడ్డి, అది ప్రజల సొమ్ము. ఈరోజు నీకు ఆ రోడ్లో నువ్వు వెళ్ళటానికి వీలు లేదు. అది అర్జెంటుగా గవర్నమెంట్ స్వాధీనపరుచుకుంటుంది 2-3 రోజుల్లో. చంద్రబాబు నాయుడు గారు ఒకటే మాట చెప్తున్నారు, నేను ప్రజల మనిషిని, ప్రజలతో నన్ను గెలవనింది. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి పరదాలు కట్టుకొని వెళ్ళేవాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్ ప్రజలతో వెళ్తున్నారు, ప్రజలతో కలుస్తున్నారు. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి ప్రజల సొమ్ముని వాళ్ళ నాన్న పులివెందుల సమాధికి ఉపయోగించాడు. 12 కోట్ల రూపాయలు ఇంట్లో కిటికీలకి వాటికి ఉపయోగించాడు. ఇంట్లో ఫర్నిచర్ దొంగలాగా గవర్నమెంట్ జీవోలు రిలీజ్ చేసుకొని తాడేపల్లి ఆయన ఇల్లు ఒకటే కట్టుకున్న, మిగతా ఫర్నిచర్ మొత్తం గవర్నమెంట్కి చెందినది. అవన్నీ అధికారులు చూసి 2-3 రోజులు లేట్ అయినా సరే అవన్నీ రికవరీ చేసుకోవాలని. అది ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి ఆస్తి కాదు అది. 5 కోట్ల మంది ప్రజల మీద చెత్త పన్ను, వివిధ రకాల పన్నులు బారి ఆయన కొనుక్కున్నాడు. అటువంటి దొంగలను మీరు క్షమిస్తే ప్రజలు ఒప్పుకోరు. అధికారులు ఇప్పటికీ కొంతమంది పోలీసు అధికారులు కానీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నారని లాల్ సలాములు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి పిచ్చోడు ఇంటికి పోయాడు. తొందరలో అతను ఇక్కడ ఉండరు, లండన్ పారిపోతాడు. మీరు జాగ్రత్తగా మెసులుకుంటే ప్రజలు మీకు గౌరవం ఇస్తారు. అయితే ఈరోజు ఇచ్చిన మాట ప్రకారమే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మెగా డిఎస్సీ మీద తొలి సంతకం పెట్టడం కానీ ఏ విధంగా చూస్తారు అసలు ఒక యువకుడికి? రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి జనవరి 1న జాబ్ క్యాలెండర్ ఇస్తానని 5 సంవత్సరాలు మోసం చేశాడు నిరుద్యోగ యువతిని. చంద్రబాబు నాయుడు గారు ఒకటే ఒక హామీ ఇచ్చాడు, నేను రాగానే మెగా డిఎస్సీ ఇస్తానని చెప్పి ప్రమాణ స్వీకారం చేసిన నెక్స్ట్ డేనే 16,000 ఉద్యోగాలతో డిఎస్సీ ఇచ్చారు. అదేవిధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చి పేదల భూముల్ని లాక్కోవాలని చూశాడో దాన్ని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేశారు. అలానే జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసి నేను 3,000 పెన్షన్ చేస్తానని చెప్పి 5 సంవత్సరాల్లో 1000 పెంచాడు. చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన నెక్స్ట్ డేనే 3వ సంతకంగా 3,000 రూపాయల పెన్షన్ 4,000 చేస్తూ సంతకం పెట్టారు. 4వది పేదలండి. చాలామంది పేదలు అడుక్కునేవారు కానీ ఇంకెవరైనా కానీ డైలీ పని చేసేవాళ్ళు, మరీ ముఖ్యంగా డ్వాక్రా మహిళలు 1 నుంచి 10వ తారీఖు లోపు వాళ్ళ డ్వాక్రా పొదుపు బ్యాంకుల్లో కట్టడానికి మండల హెడ్ క్వార్టర్కి వెళ్ళి మండలంలో ఉన్న అన్నా క్యాంటీన్లో భోజనం చేశారు. ఈరోజు వాళ్ళు వెళ్ళి భోజనం చేయాలంటే 70 రూపాయలు 100 రూపాయలు. ఆ డ్వాక్రా గ్రూపులో వచ్చే మిగిలేది ఎంత వాళ్ళకి? అలాంటి వాళ్ళకు కూడా ఈరోజు 5 రూపాయలతో అన్నం పెట్టాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు దాన్ని 4వ సంతకం కింద చేశారు. అలానే నైపుణ్య శిక్షణ, చాలామంది డిగ్రీ బీటెక్లు చదివి నైపుణ్యం లేక ఇంటర్వ్యూలు సెలెక్ట్ కాలేకపోతున్నాయని చెప్పి నైపుణ్య శిక్షణ మీద సంతకం పెట్టారు. తమిళనాడులో అమ్మ క్యాంటీన్గానే ఉంచి ఒక స్వీట్ ఎక్స్ట్రా వేసి పెట్టారు. జగన్మోహన్ రెడ్డి రాజన్న క్యాంటీన్ అని పెట్టవచ్చు. రోజారెడ్డి మంత్రి అయ్యింది. మంత్రి కాకముందు, ఎమ్మెల్యే కాకముందు నగరంలో 2019కి ముందు క్యాంటీన్ రన్ చేశారు. మంత్రి అయినా కానీ ఈరోజు పెట్టలేదు. అదే మన బీసీ బిడ్డ సవిత గారు, ఆవిడ అపోజిషన్లో ఉన్నప్పుడు క్యాంటీన్ రన్ చేశారు. ఆవిడ మినిస్టర్, ఆవిడకి వస్తుందో రాదో తెలియదు. కానీ ఆవిడ బాబు గారు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు రేపని, కానీ బాబు గారు ప్రమాణ స్వీకారం చేసిన నెక్స్ట్ డే నుంచి నేను అన్నా క్యాంటీన్ అది తెలుగుదేశం పార్టీ, బీసీలో తెలుగుదేశం పార్టీ ప్రజల పట్ల ఉన్న కమిట్మెంట్.